హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీస్ వ్లాగ్. చిక్మంగళూరులో డే 1 డే 2 ట్రిప్ వీడియోని కానీ మీరు మిస్ అయితే ఆ వీడియో యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని ఖచ్చితంగా చూడండి. ఇక డే 3 మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మా హోమ్ స్టేని చెక్అవుట్ చేసేసి ఇప్పుడు మేము శృంగేరి టెంపుల్ మరియు ధర్మస్థల టెంపుల్ రెండింటిని చూసుకొని ఈవినింగ్ కల్లా కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి చేరుకోవాలని ప్లాన్ చేస్తాం. ఆ రోజు ఈవినింగ్కే మాకు అక్కడ హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇక ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం వచ్చి కాఫీ తోటలే. మనకి చిక్కమంగళూరు నుంచి శృంగేరికి వెళ్ళే దారి మొత్తం కాఫీ తోటలతో నిండిపోయి ఉంటుంది అనమాట. దట్టమైన అడవిలోనే మన ప్రయాణం ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 86 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. 2 hours 15 minutes అలా టైం పడుతుంది అనమాట మనము చిక్కమంగళూరు నుంచి శృంగేరి టెంపుల్ని చేరుకోవడానికి. ఇక్కడ చూడండి, ఆ ఎత్తైన కొండకి ఆ తెల్లటి మేఘాలు అలా వెళ్తూ ఉంటే చూడడానికి ఎంత అందంగా ఉందో. దానినే వీడియో తీస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో చెట్లు అడ్డు వస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది నేను చెప్పింది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అక్కడ మనకి శివాలయం కూడా ఉంది కదా, అది చూస్తుంటే ఇంకా అందంగా ఉంది. ఈ రీజియన్ మొత్తం వెస్టర్న్ ఘాట్స్లో వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ వర్షాలు కూడా చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి. అందుకోసం ఏమంటే ఇక్కడ ఉన్న అన్ని నదులు ఫుల్గా వాటర్ ప్రవహిస్తూ చాలా అందంగా ఉందన్నమాట. మనకి దారి వెంబడి ఇలాంటి చిన్న చిన్న కాలువల్లో నీళ్లు బాగా ప్రవహిస్తూ చాలా అందంగా కనిపించింది. సో అందుకోసమని మా కార్ని ఇక్కడ ఆపి ఒక చిన్న వీడియో తీసుకుంటున్నాను. చూడండి అసలు ఎంత బాగుందో. ఆ చిన్న నది ఆ వాటర్ అలా వెళ్తూ ఉంటే చూడడానికి మాత్రం చాలా అందంగా కనిపించింది అనమాట. ఇక్కడ ఇల్లులు కూడా చూస్తూ ఉంటే సేమ్ కేరళ స్టైల్లో ఉన్నట్టే ఉన్నాయండి. నేను కేరళలో చదువుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉన్నిందో అదే ఫీల్ వచ్చిందనమాట నాకు ఈ ఇల్లుని, ఈ ప్లేసెస్ని అన్నీ చూస్తూ ఉంటే. నేను కేరళ కొచ్చిలో చదువుకున్నాను. అప్పుడు కూడా ఇదే విధంగా వర్షాలు పడుతూ ఉండేదన్నమాట కొచ్చిలో. అక్కడ చూడండి ఎంత చిన్న దారి ఉందో, ఆ దారిలో అతను కారు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు వచ్చి అవకాడో చెట్టు అనమాట. సో ఇక్కడ ఆ అవకాడో కాయలన్నీ గాలికి రాలిపోయి ఉంటే ఇక మా తమ్ముడు వెళ్ళి ఏరుకొని వస్తూ ఉన్నాడు. చూడండి కాయలు అయితే ఉన్నాయి. మీకైతే ఇంకా వీడియోలో కనిపించకపోవచ్చు, కానీ చెట్టు నిండా అయితే కాయలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము శృంగేరి చేరుకున్నాం. శృంగేరికి ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ రాఘవేంద్ర స్వామి యొక్క చిన్న టెంపుల్ ఉంది, అది చూడ్డానికి వచ్చాం అనమాట. ఈ టెంపుల్ అయితే జనాలు ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. కొంతమంది మాత్రం ఆ గుడి లోపల కూర్చొని పూజ జరుగుతూ ఉంది, కూర్చొని సైలెంట్గా పూజని చూస్తూ ఉన్నారు. ఇక మేము శృంగేరి మెయిన్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి జస్ట్ ఇక్కడ కొంచెం చూసుకొని వెళ్ళిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి తుంగా నది. ఈ తుంగా నది వచ్చి కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరులోని గంగామూల అనే అడవిలో పుట్టి 3800 అడుగు ఎత్తులో నుంచి ఇది అడవులు జలపాతాల గుండా ప్రవహిస్తూ తుంగా నది శృంగేరి, తీర్థహల్లి, భద్రావతి, సీమోగా ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. చివరికి ఇది భద్రా నదితో కలిసి తుంగభద్రా నదిగా అవుతుంది. ఆ తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి చివరికి కృష్ణానదిలో కలుస్తుంది.
చూసారా, ఈ తుంగా నది ఎక్కడో కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో పుట్టి మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరకు చేరుకుంటుంది. తుంగా నది తీరంలో వెలిసిన శృంగేరి ఆది శంకరాచార్యులు స్థాపించిన శారదా పీఠంతో ప్రపంచానికి ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రంలో భక్తులను మొదటగా ఆహ్వానించేది అద్భుత శిల్పకళతో తీర్చిదిద్దిన గాలిగోపురం. 2008 ఫిబ్రవరి 28న జగద్గురు శంకరాచార్యుల చేతుల మీదుగా ఈ గోపురానికి స్థాపన శిలవేశారు. అద్భుతమైన గ్రానైట్ రాళ్లతో ద్రావిడ శిల్పకళ శైలిలో నిర్మించిన ఈ గోపురం 132 అడుగుల ఎత్తైన అధిష్టానం 2012లో పూర్తయింది. ఇది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, ప్రకృతి, ఆధ్యాత్మికత, శిల్పకళ ఈ మూడు కలిసిన ఒక సజీవ చరిత్ర. శృంగేరికి వచ్చే ప్రతి భక్తుడికి గాలిగోపురం ఓ పవిత్ర ద్వారం, ప్రకృతితో మమేకమయ్యే అనుభూతిని కలిగిస్తుంది. గోపురం దాటి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి రైట్ సైడ్లో శారదాంబాదేవి టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్కి ఆపోజిట్గానే మనకి అక్షరాభ్యాసం చేసే ఒక మండపం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకి చదువు బాగా వస్తుందని భక్తులు బాగా నమ్ముతూ ఉంటారు. ఈ శారదాంబ టెంపుల్లో అమ్మవారిని ఆది శంకరాచార్యులు శాండిల్వుడ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని బంగారు విగ్రహంగా మార్చారు. అదేవిధంగా గ్రానైట్ స్ట్రక్చర్తో ఉన్న చెట్టినాడు స్టైల్ గోపురాన్ని 2017లో గోల్డెన్ గోపురంగా మార్చారు. ఇక ఆలయంలోకి వెళ్ళాలంటే మనము షర్ట్ తీసేసి వెళ్ళాలన్నమాట. ఇంకా దర్శనం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM నుంచి 2 PM వరకు ఉంటుంది. ఇక సాయంత్రం 5 PM నుంచి 9 PM వరకు ఉంటుందన్నమాట. టెంపుల్ చూసుకున్న తర్వాత మనకి పక్కనే శ్రీ తోరణ గణపతి మరియు ఇతర చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళాం. ఇక్కడ తోరణ గణపతి దగ్గర మనకి వీడియో తీయడానికి అలో లేదండి. అందుకోసం అంటే ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, మొత్తం గార్డెన్స్ కూడా చాలా అందంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం విద్యాశంకర టెంపుల్ని చూడడానికి వెళ్దాం. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1338వ సంవత్సరంలో విద్యాశంకర జ్ఞాపకార్థం విద్యాధరుడు నిర్మించాడు. ఈ దేవాలయం హొయసల మరియు ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంటుందన్నమాట. ఈ నిర్మాణం ఎత్తైన పునాదిపై నిర్మించబడి ఉంటుంది. ఈ టెంపుల్కి వెలుపలి గోడలపై హిందూ దేవతలు మరియు పురాణాల దృశ్యాలతో పాటు ఏనుగులు, సింహాలు, గుర్రాలు వంటి చాలా జంతువులు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ టెంపుల్ మాత్రం చూడడానికి నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ని చూడాలి. ఎందుకంటే ఆ శిల్పాలు చెక్కిన తీరు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అనడంలో సందేహమే లేదు. ఈ ఆలయంలో పడమటి వైపున గర్భగుడి ఉంటుంది. గర్భగుడి లోపల చంద్రశేఖర స్వామి అంటే శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఈ ఆలయంలో 12 రాశి స్తంభాలు ఉన్నాయి. సూర్యకాంతి ప్రతి నెల ఒక్కొక్క ప్రత్యేక రాశి స్తంభంపై పడేలా శాస్త్రీయంగా నిర్మించబడి ఉంటుంది. ఇది ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం, శిల్పకళ కలయికకు నిదర్శనం. గర్భగుడిలో శివాలయం చుట్టూ విభిన్న దేవతా మండపాలు ఉంటాయి. శిల్పాలలో దేవతలు, యోధులు, జంతువుల చిత్రాలు అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉన్నాయి. ఇది కేవలం శివాలయం మాత్రమే కాదు, శృంగేరి పీఠం యొక్క జ్ఞానం, శాస్త్రం, ఆధ్యాత్మికత కలిసిన ప్రతీక. ప్రతిరోజు పూజలు, ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
ఈ తుంగా నదిలో నీళ్లు బాగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసలు భూమిలోంచి ఊట పైకి వచ్చినట్టు ఎలా కనిపిస్తుందో. ఇక్కడ చేపలు చాలా ఎక్కువ ఉంటాయి. భక్తులు ఎవరైనా వాటికి ఆహారం వేయాలంటే బయట బొరుగులు అమ్ముతూ ఉంటారు. వాటిని కొనుక్కొని వచ్చి మనం ఇక్కడ వేయచ్చు అనమాట. సో అవి చేపలు వచ్చి తింటూ ఉంటాయి. మనం విద్యాశంకర టెంపుల్ చూసుకున్న తర్వాత బ్రిడ్జ్ ద్వారా తుంగా నదిని క్రాస్ చేసుకుని అటు పక్కకు కానీ వెళ్తే అక్కడ మనకి శృంగేరి శంకరాచార్య మఠం కనిపిస్తుంది. శృంగేరి శారద పీఠం భారతదేశంలోనే 4 పీఠాల్లో ఒకటి. ఈ 4 ఎక్కడున్నాయంటే 1 ద్వారకా, 2 బద్రీనాథ్, 3 పూరి జగన్నాథ్, 4 శృంగేరి. దీనిని ఆది శంకరాచార్యులు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో స్థాపించారు. ఇక్కడే మనకి ఒక ఫిగ్ ఫ్రూట్ చెట్టు ఉంది. అందులో ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటిని మనం అంజీర్ పండ్లు అంటాం కదా, అవే అనమాట ఇవి. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో సైజు కూడా. లోపల పూజ జరుగుతూ ఉంది. మేము టీ షర్ట్ ప్యాంట్లో వెళ్ళాం కాబట్టి మమ్మల్ని అలో చేయలేదు. సో లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పంచె కట్టుకునే ఉండాలి. లేడీస్ అయితే శారీలో ఉంటేనే లోపలికి అలో చేస్తారు. ఇక బయట నుంచే మేము దర్శనం చేసుకొని బయట వెయిట్ చేస్తున్నాం మా అమ్మ వాళ్ళ కోసం. మనకి ఇక్కడే మఠానికి పూర్వం ఎవరైతే పీఠాధిపతులుగా ఉంటారో వాళ్ళందరికీ గుడి కట్టి ఉన్నారు. ఆ గుడి ముందు వాళ్ళు ఏ ఏ టైంలో పీఠాధిపతులుగా ఉన్నారో క్లియర్గా మెన్షన్ చేస్తూ అక్కడ రాసిపెట్టి ఉన్నారు. మీరు కానీ వెళ్తే వాటిని కూడా ఖచ్చితంగా చూసుకొని రండి. మేం శృంగేరి టెంపుల్ చూసుకున్న తర్వాత శృంగేరి నుంచి ధర్మస్థలకి బయలుదేరాం. డిస్టెన్స్ వచ్చి 105 కిలోమీటర్స్ వస్తుంది. 2 hours 45 minutes టైం పడుతుంది. ఇక్కడికి మనకి వెళ్ళే దారిలోనే చెక్ పోస్ట్ ఉంటుంది. మన వెహికల్ నెంబర్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక పాస్ ఇస్తారు మనకి. ఆ పాస్ని మనము ఈ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎండ్ అయిన చోట మళ్ళీ ఇంకొక చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, వాళ్ళు ఎలాంటి ఛార్జ్ చేయరు. ఈ సిస్టమ్ బాగుంది. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ మన వెహికల్ కానీ అక్కడికి రీచ్ అవ్వకపోతే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏ వెహికల్ ఎంటర్ అయింది
అది ఏ వెహికల్ ఇంకా ఎగ్జిట్ అవ్వలేదని చూసుకున్న తర్వాత వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారనమాట, ఏదైనా పెట్రోలింగ్ వెహికల్ పంపించడం కానీ. అందుకోసం ఈ సిస్టమ్ చాలా బాగుంది కదా. ఈ వెళ్ళే దారిలోనే మనకి చాలా మంచి మంచి ప్రదేశాలు వస్తాయన్నమాట చూడాల్సినవి. ఇది దట్టమైన అడవి మధ్యలో కూడా మనకి చూడడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అందులోనూ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉందంటే దాన్ని చూడడానికి వెళ్తూ ఉన్నాం అనమాట మేము. చూడండి అసలు ఈ లోయలు అంతా చూడడానికి ఎంత బాగుందో. యాక్చువల్గా చిక్మంగళూరులో కూడా ఈ విధంగా ఉంటుంది. మనం ములయంగిరి పీక్ వెళ్ళాం కదా అక్కడ. కాకపోతే మేము వెళ్ళే సమయానికి పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల మాకు సరిగ్గా కనిపించలేదు. కానీ ఇక్కడ చూడండి మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఆ లోయలు, పొగమంచు ఆడ వెళ్తూ ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఈ నేచర్ని చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం హనుమాన్ గుండి వాటర్ ఫాల్కి వచ్చాం. ఇది కుద్రేముఖ్ నేషనల్ పార్క్లో ఉంటుంది. మనకి ఎంట్రీ పాయింట్ నుంచి జలపాతం బేస్ చేరుకోవడానికి 300 నుంచి 400 స్టెప్స్ దిగాలి. స్టెప్స్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు, రైలింగ్స్ కూడా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ని దీన్ని అవాయిడ్ చేయమని చెప్పచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ సీనియర్ సిటిజన్స్ ఎవరు దీనికి రావద్దండి. యంగ్స్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఓకే. దిగడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. మళ్ళీ క్లైమ్ చేయడానికి 15 నుంచి 20 మినిట్స్ టైం పడుతుంది. చాలా డిఫికల్ట్గా ఉంది. ఎక్కేటప్పుడు అయితే చాలా డిఫికల్ట్గా ఉంది. ఇక్కడ వాటర్ 100 feet ఎత్తు నుంచి పడుతూ ఉంటుంది. మేము వెళ్ళే సమయంలో వర్షాకాలం కదా, కాబట్టి వాటర్ ఎక్కువగా వెళ్తూ ఉంది. చూడండి ఫ్లో ఎంత ఉందో, చాలా హెవీగా వెళ్తూ ఉంది కదా. అదే మీరు కానీ మార్చ్ ఆ టైంలో వస్తే ఫ్లో తక్కువ ఉంటుంది, మీరు అక్కడ స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. ఈ ట్రెక్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని చెప్పాను కదా, అందువల్ల ఏమంటే నేను మా బ్రదర్ మాత్రమే వెళ్ళాము. సో ఇక్కడ జలగలు అనేది ఎక్కువగా ఉన్నాయి, కొంచెం వెళ్ళేటప్పుడు చూసుకొని ఉండండి. ఆ వాటర్ ఫాల్ చూసుకుని ఇప్పుడు మేము ధర్మస్థలకి బయలుదేరాం. ధర్మస్థల మహాద్వార ఇది. గేట్ ఆఫ్ ధర్మస్థల. ఇప్పుడు మనం కర్ణాటక స్టేట్లోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల చేరుకున్నాం. ఇక్కడ మనకి మంజునాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది 800 సంవత్సరాల పురాతనమైన హిందూ టెంపుల్. శివుడిని మంజునాథ స్వామిగా పూజిస్తారు. ఇది హిందూ జైను సంప్రదాయాలు కలగలిపిన టెంపుల్. ఈ ధర్మస్థలకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్. మ్యాంగ్లూర్ నుంచి ధర్మస్థలకి 65 kilometers డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఎవరైనా ఫ్లైట్లో రావాలనుకుంటే మ్యాంగ్లూర్ వరకు బుక్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మీరు బస్లో ఇక్కడికి చేరుకోవచ్చు.
పూర్వం ఇక్కడ జైన్ సైనికాధికారి బిర్మన్న అతని భార్య అయిన అమ్ము బల్లాల్దితో నివసిస్తూ వచ్చారు. వారు ఇక్కడ గ్రామస్తులతో చాలా సేవాభావం ప్రేమతో వ్యవహరిస్తూ వచ్చేవారు. పురాణ కథనం ప్రకారం ధర్మదేవతలు ధర్మరక్షణ, ధర్మస్థాపన, ధర్మ ప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఈ దంపతులు నివసిస్తున్న గృహానికి వచ్చారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజించి గౌరవించారు. వారి పూజలకు ప్రసన్నులైన ధర్మదేవతలు ఆ రోజు రాత్రి వారి కలలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి వారి జీవితాన్ని ఆ దేవతల సేవకు సమర్పించాలని ఆదేశించారు. పర్గాడే కుటుంబం వేరు ప్రశ్న వేయకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకు ఇచ్చి వారు వేరే ఇంటిని నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఈ ఆలయ నిర్వహణ జైన కుటుంబం చూసుకుంటూ వస్తుంది. పూజా విధానాలకు మాత్రం వైష్ణవ పూజారులు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో హిందూ, జైన, వైష్ణవ సంప్రదాయాలను సమన్వయంగా కలిసిపోయి ఉంటాయన్నమాట. ప్రధాన విగ్రహం శివలింగం. ఇది 8వ శతాబ్దం క్రితం ఒక జైన రాజు ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ వచ్చి కేరళ మరియు ద్రావిడ శైలిలో నిర్మించబడి ఉంటుంది. టెంపుల్ మార్నింగ్ 6:30కి ఓపెన్ చేస్తారు. 6:30 నుంచి నైట్ 8:45 వరకు భక్తుల్ని దర్శనంకి అలో చేస్తారు. 8:30 నుంచి 10:30 మార్నింగ్ వచ్చి రుద్రాభిషేకం జరుగుతుంది. మాకు దర్శనంకి 1 అవర్ టైం పట్టింది. మామూలుగా అయితే 2 to 3 అవర్స్ పడుతుందంట. మేము వెళ్ళిన సమయంలో క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల తొందరగానే దర్శనం అయిపోయింది. తులాభార కౌంటర్. ఈ ద్వారం గుండానే భక్తులు దర్శనంకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడే మనకి అకామిడేషన్ కోసం చాలా గెస్ట్ హౌసెస్ ఉంటాయి. గంగా, కావేరి, నర్మదా, నేత్రావతి ఇలా చాలా గెస్ట్ హౌస్ ఉంటాయి. ఇవి బేసిక్ కమ్యూనిటీస్తో ఉంటాయన్నమాట. మీరు వీటిని అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేత్రావతి నది దగ్గరికి వచ్చాం. ఈ నేత్రావతి నది కుద్రేముఖ్ వెస్టర్న్ ఘాట్స్లోని 1000 మీటర్ల ఎత్తులో పుట్టి సుమారు 126 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నేత్రావతి నది భారతదేశంలోని పవిత్ర నదుల్లో ఒకటి. ఈ నది ఒడ్డునే మనకి మంజునాథ స్వామి టెంపుల్ ఉండడం వల్ల ఈ నది భక్తులకు చాలా స్పిరిచువల్గా ఇంపార్టెంట్. పూర్వం వరాహ అవతారంలోని శ్రీ విష్ణు భూమిని రక్షించినప్పుడు భూమి ఆనందంతో కన్నీళ్లు కార్చింది. అవే నేత్రావతి నదిగా ఏర్పడిందని పురాణాల్లో చెప్పబడింది. భక్తులు ఫస్ట్ ఇక్కడ వచ్చి స్నానం చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికే వెళ్తూ ఉంటారు.
ఇక మేమందరం నేత్రావతి నదిని దర్శించుకున్న తర్వాత మా ట్రిప్ని ఇక్కడితో ముగించాము. మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.